అదే రకంగా మిత్రుడు మీకు ఎప్పుడు పంచాయతీ ఉన్నా, ఎప్పుడు కష్టం ఉన్నా, ఎప్పుడు పోలీస్ స్టేషన్ కొట్లాటున్నా మీకోసం నిలబడేటువంటి మిత్రుడు జగన్ రెడ్డి గారు. ఆయన అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది, ఆశయంగా గెలిచేది ధర్మమే గెలుస్తుంది. ఆ ధర్మం దిక్కు నిలబడ్డాడు జగన్ రెడ్డి. అక్కడ ఉన్నటువంటి మా సోదరి మన కష్టాలలో నిలబడేటోళ్ళని నమ్ముకోవాలి, ఓటు వాళ్ళనే వేయాలి. పార్టీ అవకాశం ఇచ్చినప్పుడు ఇట్లాంటి వాళ్ళని యువ నాయకుల్ని గెలిపిస్తే రేపు మీ ఊరికి లాభం జరుగుతుంది తప్ప డబ్బులు ఉన్నోళ్ళు మూతబరి వేసేటోళ్ళని చేస్తే గేట్ లోపల కూడా కనీసం రానియరు. జగన్ రెడ్డి స్థానికంగా జరిగినటువంటి అన్ని పరిస్థితులు, అన్ని సమస్యల్ని మీ ముందు ఉంచిండు. రెండు మాటలు ఆలోచించిపోండి అని చెప్పడానికని మీ ముందుకు వచ్చిన వంజన్ వచ్చిన నేను వచ్చిన 10 ఏళ్ళు కారు గుర్తోళ్ళు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. మొత్తం తెలంగాణ బంగారు తుక్కుడు అయింది అన్నారు. మరి ఇక్కడ చూస్తే మా అవ్వల మెడల ఒక్కల మెడల కూడా మాసం బంగారం కనబడతలేదు. కనబడుతుందా? మరి మైపాల్ రెడ్డి సార్ ఎట్లున్నాడో చూడుర్రి, గెలిచినప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండేదో చూడుర్రి. టీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ రాకంటే ముందు ఎట్లుండ్రి, తెలంగాణ వచ్చిన ఈ 10 ఏళ్లలో మీ ఊర్లో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఎట్లా అయ్యారో ఒక్కసారి ఆలోచించుర్రి. ఎట్లా అయ్యారు? ఊరు మీద ఇడిచిపెడితే దాన్ని ఏదో అంటారు, ఏమంటారు? ఆంబోతులు లెక్క తయారై తిరుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఎన్ని ఇందిరా మిల్లు వచ్చినాయి మీ ఊర్లో? వచ్చినాయా? ఇందిరా మిల్లు వచ్చిందా? పింఛను 2,500 నుంచి 4,000 చేస్తామన్నారు. చేసిరా పింఛను? 4,000 వచ్చిందా? మరి మళ్ళీ ఎట్లా ఎత్తారు కాంగ్రెస్కి? ఏం చెప్పారు? మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే అందరికీ స్కూటీలు ఇస్తామన్నారు. వచ్చినాయా సోలకపల్లికి స్కూటీలు? మరి కాంగ్రెస్ లీడర్ భయపడితే మీరు ఎందుకు భయపడాలి? రేపు అడగాలి, వారి 4,000 పింఛన్ ఎదుర వారిని అడగాలనా వద్దా? 2023 సంవత్సరం డిసెంబర్లో వచ్చింది కాంగ్రెస్. జనవరికి వెళ్ళి కొత్త పింఛన్ ఇస్తా అన్నాడు. అవునా? 2.5 ఏళ్ల నుంచి వాళ్ళు కొత్త జీతాలు అయితే తీసుకున్నారు. మరి మనకు 4,000 బాకీ ఉన్నారు వాళ్ళు నెలకి. అవి 4,000 1000 ఇస్తామంటే గది కాదు బిడ్డ, 1,20,000 ఇవ్వమని అడగాలి కాంగ్రెస్ వాళ్ళు వస్తే. మస్తు పైసలు ఉన్నాయి, రియల్ ఎస్టేట్ చేసినాయి, క్రషర్ల పేరు మీద చేసినాయి, సర్కారు భూములు అమ్మినాయి. ఉన్నాయా? అన్నీ అక్కియాలి, పైసలు ఆడ తీసుకోవాలి, ఓటు ఈడ వీళ్ళిద్దరికి పువ్వు గుర్తుకేయాలి. వీళ్ళిద్దరు గరీబుల లెక్క ఉండొచ్చు, బక్కపలిసిటోళ్ళు కావచ్చు, కానీ మీకు ఎప్పుడన్నా ఆపద వస్తే ఈడ గోదావరి కానీ, నేను కానీ, మా అంజిరెడ్డి గారు ఎమ్మెల్సీ గారు కానీ మీ కష్టాలలో ప్రతి సందర్భంలో నిలబడ్డం, భవిష్యత్తులో కూడా నిలబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏమున్నా